జై సద్గురు ప్రభు మహారాజుకి. నాకైతే వినపడతలేదు. జై సద్గురు ప్రభు మహారాజుకి. జై సద్గురు ప్రభు మహారాజుకి. ఈ జై ఎందుకు కొట్టాలి అంటే మేల్క కోసం. ఇప్పుడే మంచి భోజనం తిన్నాం కదా, అందుకని. మరి వేదికను అలంకరించిన పెద్దలకి, మరి మా మద్గురువులైన పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారికి, మరి బోధగోలితమైన సమిష్టి బోధానంద ఉపలంచి కృష్ణమూర్తి నాయన గారికి, మరి అదేవిధముగా వేదికను అలంకరించిన అందరికీ కూడా నా ద్వాదశి వందనములు. అదేవిధంగా సభలో ఆసీనులైన అందరికీ కూడా నా ద్వాదశి వందనాలు. మరి బుర్హానయ్య గారిది 53వ వార్షిక ఆరాధన సందర్భంగా మనందరము ఇక్కడ సమావేశం అయ్యాం. మరి ఈ ఆరాధనలు ఎందుకు చేయాలి? ఆరాధనలు అంటే ఏంటి అసలు? ఎందుకు చేయాలి అంటే గురు బోధలచే గుర్తెరిగి గుర్తు వాసిన నరునికే దీనిది శక్యమవుతుంది, వేరే వాళ్ళకి తెలియదు. అంటే ఆ గురువుకి సేవ చేశారు, వారి గురువులకి. వారు మళ్ళీ శిష్యులకి బోధ కడతీర్చడానికి చెప్పుతూ ఎక్కడ దాకా వచ్చింది? మన దాకా వచ్చింది. అంటే మనమేం చేయాలి? మనం సామాన్యులం కదా. ఇప్పుడు ఒక గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఇందాక అందరు పెద్దలు చెప్పినారు, డబ్బు కావాలా, లేకపోతే మనకి ఇల్లు కావాలా, లేకపోతే కనుక వాహనములు కావాలా, ఏం కావాలి? అచల గురువు దగ్గరికి వస్తే అవన్నీ ఏమి ఉండవు, తక్కువ టమారాలు ఏమీ ఉండవు. ఒక్కటే జనన మరణంని బాప్సే గొడవ తప్ప వేరే ఏవి కూడా అచల గురువులు చెప్పకూడదు. ఒకవేళ ఏ దానా తినేటానికి ఆ దానా పెట్టాలని ఒక సామెత ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవరిని వాళ్ళని మది చూసి ఇట్లా కొట్టి వీళ్ళకి చెప్పాలి అనుకుంటే చెప్పదగు గురువు బోధ అని వాళ్ళకి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనము వారికి చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. ఎట్లాంటి వాళ్ళకి చెప్పాలి? వినాలని, కనాలని, మనసందు కోరిక ఉన్నోనికి చెప్పాలి. ఇప్పుడు ఒక చదువురాని పిల్లోడు ఉన్నాడు, వాడు ఎంత చెప్పినా చదవాడు, కానీ ఏం చేస్తాం మనం? చదివిస్తాం, ఎట్లయినా చదివిస్తాం, ఎంత ఖర్చైనా పెట్టి చదివిస్తాం. అదే అచల బోధలో ఉండి మన పిల్లలని తీసుకుపోయి అచల గురువు దగ్గర వేస్తున్నామా? డాక్టర్ కొడుకుని డాక్టర్ చేయాలనుకుంటాడు, యాక్టర్ కొడుకుని యాక్టర్ చేయాలనుకుంటాడు. మరి గురువుల కొడుకులు గురువులను ఎందుకు చేయాలనుకోరు? అంటే వినరు, వాళ్ళ మాట వినరు. వాళ్ళ మాట వినరు కాబట్టి గురువులు చేయాలి. అక్కడ ఏం పని చేస్తుంది? మనస్సు. అంటే వినవలనని కనవలనని మనసందు కోరికగలుగు మనుజుడే వినుడి అన్నాడు. అది కొడుకైనా, కూతురైనా, పెళ్ళామైనా, మొగుడైనా, ఎవరైనా సరే, ఎవరు వినాలని మనసు ఉంటుందో, ఎవరికి ఈ జనన మరణం రాహిత్యం చేయాలంటుందో వారికి ఈ బోధని చెప్పాలి. మరి ఈ దీక్షితీయ గ్రంథం ఎవరికి ఇవ్వాలి? ఈ గ్రంథం అనేది ఒకటి ఉంది, అందరి దగ్గర ఉంది. అంటే మనం ఎవరం కూడా ఉండి చేతులు ఎత్తుతలేమో, లేక చేతులు ఎత్తుతలేము. ఈ గ్రంథం ఎందుకు చదవాలి అంటే ఆ గ్రంథం ముట్టుకుంటే కాలిపోతారు. అమ్మో నేను కాలిపోతాను భయం అవుతుంది అందరికీ. ఎందుకు అంటే అందులో అన్నీ ఏం చెప్తాడు? ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. అరే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం లేకపోతే నీకు ఆ గ్రంథం నీకేమైంది అంటే అది అర్థం కాక. మరి అర్థం కావాలంటే గురువు ఎంత సాధనలు వేరే దాంట్లో లేవు కదా, దీంట్లోనే సాధనలు ఎక్కువ ఉన్నాయి. ఏం సాధన కావాలా మనకి? మౌనం అనే సాధన కావాలి, ఓపిక అనే సాధన కావాలి, వినాలనే సాధన కావాలి, కనాలనే సాధన కావాలి. అప్పుడు మనకి ఈ బోధ అనేది పట్టుబడుతుంది. ఇట్లా పట్టుడని సాధువులు ఇచ్చిన ఒళ్ళకుండిన బోధ మళ్ళీ దొరుకుతుందా? గురుగారు వచ్చిండు గంట సేపు ఒరుకొని లేను, ఇక నేను నిద్రపోతున్నాను, నిద్రపోయిండు.
ఆ ముచ్చట ఏం చెప్పిండో నీకు మిస్ అయిపోయింది, అంతే కదా. మళ్ళీ పోయి గురువుని అడుగుతావు. గురువుకి శరీరం ఉంది, గురువుకి మనసు ఉంది, గురువుకి అన్నీ ఉన్నాయి కదా, గురువుకి కూడా ఎరుక ఉంది. మరి ఎరక లేకుండా చేయాలంటే శిష్యుడు ఎరక లేకుండా వినాలా, గురువు ఎరక లేకుండా. గురువుకి ఎప్పుడు ఎరక లేకుండా పోతుంది? ఎప్పుడు ఎరకపోతుంది? ఎప్పుడు ఎరకపోతుంది? చూపరా అనేది నేను చూపిస్తుని, నువ్వు ఉండ చూసినావు కదా అనగానే తలుపుతాడు, నేను ఉండ చూసినా అని. నువ్వు ఉండ చూసింది ఎరక కదా, అర్థం చేసుకుంటే నువ్వు చూసింది ఏంది? అది ఎరక. నీకు తెలుస్తుంది కదా, ఒక నీకు ఒక చైతన్యమో లేకపోతే నీకేదో ఒక బొమ్మలాగా ఏదో కనబడుతుందని అంటున్నావు. మరి అది నీకు కనబడుతుంది అన్నప్పుడు అది ఎరక కదా, కనబడదని కదా. ఏదైతే కనబడదో అది కదా పరిపూర్ణము. మరి నీకు కనబడ్డది అన్నప్పుడు ఎరక కదా. ఆ ప్రశ్నను గురువుని అడగాలి. గురువుని అడిగితే అప్పుడు గురువు ఏం చేయాలంటే అడ్డడి తినాల. వీళ్ళు ఏం చేయాలి? శిష్యులు అది అరిగేదాకా ఆయనకు పెట్టాలి, పెట్టి కూర్చోబెట్టి వినాల. అప్పుడు ఏం చేయాలి? ఏం సాధన కావాలి? వినాల. వింటే మాటల వరనే బోధ చేయాలి కానీ వేరే పద్ధతి ఏం లేదు. స్కూలుకు పోతే తంతరు, ఇక్కడ దన్నలేము. ఇక్కడ కొడతాం అమ్మ బెత్తం తీసుకొని, నువ్వు ఇది చెప్పుక, ఈ కందార్థం చదవకపోతే నీకు దెబ్బలు కొట్టాము. నీకేముండాలి? వినాలంటే మనసు ఉండాలి. కృష్ణయ్య గారు నవ్వుతున్నారు, గిఫ్ట్ ఏమైనా ఇస్తుంది అది. మరి ఎందుకు అంటే ఇప్పుడు స్కూల్లో అంటే అందరికన్నా నువ్వు బాగా చెప్పావనుకో నీకు చాక్లెట్ ఇస్తామంటారు, అంటారా అన్నారా? ఆ పొద్దున్నే స్కూల్కి పోవడానికి కూడా వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు. అంటే ఎక్కడ జీవుడు లంచం ఇస్తేనే పని నడుస్తుంది. ఇక్కడ లంచాలు లేవు, నో చాక్లెట్స్, ఇక్కడ నో అడ్రస్, ఇక్కడ ఏం లేవు కదా. ఏమి ఎవరికి అవసరం లేదు. వీళ్ళకి ఏం కావాలి? పరిపూర్ణ బోధ ఈయనంటే ఎవరు ఎందుకు వింటారు? వినరు. అదే మా ఎన్టీఆర్ గార్డెన్లో దీపాలు పెడుతున్నామంటే అబ్బా నిన్న తయారవుతారు. ఒక్క షాప్లో నూనె దొరకదు, ఒక షాప్లో ఒత్తులు కూడా దొరకవు. అదే గురువు గారి దగ్గరికి పోయి బోధినాలంటే ఇంత కూడా ఒత్తుకుండదు. వచ్చిందాక పోలేదంటారు, వచ్చిన తర్వాత తిన్నాక నిద్ర వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొంతమంది నిద్ర పోతారు. జయ సద్గురు ప్రేమ్ మహారాజ్కి. అయితే ఇప్పుడు పరిపూర్ణ బోధకు దీక్షితీయంలో ఏం చెప్తారంటే మొదలు వంకర అయితే తుదల్ల వంకర. అంటే మొదలు వంకర అయితే అని ఆ మాట ఎందుకు ఆయన అన్నారు మనం విచారించాలి. విచారించిన తర్వాత ఆయన ఏమంటారంటే శ్రీశైలం పోయిండ్రంట. శ్రీశైలం తెలుసు కదా అందరికి, మంచిగా తెలుసు. శ్రీశైలం తెలియదా? తెలిసి పోయొచ్చుంటారు అందరు. అయితే అక్కడ శిఖర దర్శనం చేయాలంట. మరి ఎంతమంది చేసిర్రో మనకు తెలియదు. అయితే ఆ శిఖర దర్శనం చేస్తే ముక్తి కలుగుతుందా కలగదా అని ఒక శిష్యుడు అడుగుతున్నాడు దీక్షితీయంలో. అంటే అది ఎవరైతే దర్శిస్తారో వారికి కలుగుతుంది, లేకపోతే కలగదు అని చెప్పిర్రంట. ఎందుకు అంటే 4 సుశ్రూతలు లోలత గావించి లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువకన్నా అని ఆ కందార్థము అక్కడ జోరించి అక్కడ 4 శుశ్రూషలను చేర్చి దీక్షితీయంలో చెప్తారు. ఇప్పుడు 4 శుశ్రూషలు అంటే మనోళ్ళు ఏం చేస్తారు? స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, అంగ శుశ్రూష, ఆత్మ శుశ్రూషకి వెళ్తారు. అవి కావు. 4 శుశ్రూషలు లోలత గావించి నువ్వు గురు దగ్గరికి వెళ్ళి నువ్వు లోలత గావించి అవి ఏంటి తెలుసుకొని అప్పుడు ఏ భావానికి రావాలి? గురువు దగ్గరికి వెళ్తే భావం అభావయ శుశ్రూష కావాలి మనకి. అంగ శుశ్రూష అంటే అంగమే భంగమైపోయింది. పరిపూర్ణ గురువుకు అంగమే లేదు. అంగం లేనప్పుడు ఏమి ఆయన కాలిన నులుకవలే ఉన్నాడు. ఆయనకి నువ్వు ఏ శుశ్రూష చేస్తావు? అప్పుడు నువ్వు ఏ స్థితికి రావాలి? కనాలి, అది తెలుసుకోవాలి అన్న శుశ్రూష తెలిసి ఉండాలి. అట్లా 4 శుశ్రూషలు
లోలత గావించు లోకాతీతం. లోకానికి అతీతమైనది ఏమున్నదో ఆ గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. దీక్షితుల వారి అభిప్రాయం. అప్పుడు ఆ లోకాతీతమైన ఏముంటుంది, రామాయణం ఉండదాడ, పరిపూర్ణ బోధ ఉంటుంది. ఆ పరిపూర్ణ బోధన ఏం చేయాలి, మంచిగా గురువుతోటి వినాలి. వింటే ఏం చేశాడు గురువుగారు, మొదల చలము నెరిగించదా విదితముగా లేని ఎరుక వివరింతు పయన్. ముందేం చెప్తాడు, మొదల అచలాన్నే చెప్తా. ఎందుకంటే ఈరోజు మీకు చెప్పి రేపొద్దున గురువు ఉంటాడో లేదో తెలియదుగా. గబుకును పుట్టుకును గురువు అయినాడు అనుకో, గురువుకు తిప్పలు తప్పవంట. అందుకని ఏం చేశాడు పరిపూర్ణ గురువు, ముందు తెలియకపోని కాకులుంటే పొట్టలు పలుకుతాయి, అంశాలు ఉన్నాయనుకో జీర్ణించుకుంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వినవలనని ఎవరికైతే ఈ బోధ అలాగే చెప్తారు. మొదల చలం నెరిగించదా విదితముగా లేని ఎరుక. లేని ఎరుక అంటే ఏంటమ్మా, పదే ఎక్కువ ఏం లేదు, చిన్నగా. 1 ఓంకారం, 2 ప్రకృతి పురుషుడు, 3 గుణాలు, 4 వేదాలు, 5 పంచభూతాలు, 6 అరిషడ్వర్గాలు, 7 సప్తధాతువులు, 8 అష్టమాదాలు, 9 నవరంధ్రాలు నీళ్ళనే ఉన్నాయి, ఇంకా 10 దశావతారాలు, అవి కూడా మీరే. అంటే ఎరుక. దీన్ని వదిలేయమని చెప్తున్నాడు గురువు. కానీ ఏం చేస్తున్నాం మనము, పొద్దున్న లేచి నుంచి ఓము, మళ్ళీ దశావతారాల దాకా దండాలు కదా. అందుకని అందరికీ జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి దండం అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.